ఎందుకంత భయం? డాడీ, తను నాకు కావలసిన వాడు నాకు కాబోయేవాడు అంటావు, అంతే కదా? నా ఎదురుగానే ధైర్యంగా నువ్వు అతను చేయబట్టుకున్నావు అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో నాకు అర్థమైంది. నమస్తే అంకుల్. ఓకే ఓకే ఓకే, లే బాబు లే 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 నాయనా లే. చూడు బాబు, నేను నీ పేరు, ఊరు, ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం, మతం ఏమీ అడగను. కానీ ఒక్కడి మాత్రం అడుగుతాను, నిజం చెప్పు. అసలు నువ్వు మా అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా? ఎంత? సార్, నా గుప్పెడు గుండె పట్టలేనంతగా ప్రేమించాను. మా ప్రేమ వయసు 3 ఏళ్లే, కానీ దాన్ని నిలుపుకోవాలనుకుంటుంది నిండు 100 ఏళ్ళు. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. కమ్ ఆన్. చూడు బాబు, నా కూతురికి సైకిల్ తొక్కే వయసులో స్కూటీ కొనిచ్చాను. ఇది 7వ తరగతిలోకి రాగానే ఎస్టీమ్ కార్ కొనిచ్చాను. కానీ దీనికి సరైన మొగుడిని తేగంలో లేనని కంగారు పడిపోయాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. యువర్ సెలక్షన్ ఈజ్ ఎక్సలెంట్ బేబీ, రియల్లీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా వెళ్ళి మన శాస్త్రులు గారిని అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయి. నేనా నడవలేని మనిషి, నా బిడ్డ ఆర్తి తల్లి లేదు. కానీ దానికి ఏ లోటు రాకుండా చాలా గారాబంగా పెంచాను. ఇప్పుడు నా బిడ్డతో పాటు నా 20 కోట్ల ఆస్తి మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నా ఆస్తి అంతస్తుల్ని నువ్వు పెంచినా ముంచినా తగలేసినా ఐ డోంట్ కేర్, రియల్లీ ఐ డోంట్ కేర్. కానీ నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, అదొక్కడే నాకు కావాల్సింది. సార్, మీరు ఇంతగా చెప్పాలా? ముక్కు మొహం తెలియని నా మీద ఇంతగా నమ్మకం పెట్టారు. మీ నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. వెన్నెలమ్మ హాయిగా నన్నే చూస్తూ ఉందిగా, కోయిలమ్మ పాటలో ఎంతో స్వరం ఉందిగా, నా మనసే తనదందిగా. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. ఆ పున్నమి వెన్నెల నువ్వై, నా గుండెల చప్పుడు నువ్వై, కలగా మిగిలేనా, ఎదురై పిలిచేనా, నా కన్నుల ముందర నువ్వై, నా ఆశల దీపం నువ్వై, మనసే ఇచ్చేనా, నువ్వే నువ్వేనా. వెన్నెలమ్మ హాయిగా నన్నే చూస్తూ ఉందిగా, కోయిలమ్మ పాటలో ఎంతో స్వరం ఉందిగా, నా మనసే తనదందిగా. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తోంది. నా సిరిసిరి మువ్వా నువ్వై, నా ఊహల కందని పువ్వై, విరిసే మందారమా, మెరిసే ఓ మేఘమా, ఆ కొండ కోన
చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తోంది. చందమామ ఎంతో దూరం అందుకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. వెన్నెలమ్మ హాయిగా నన్నే చూస్తూ ఉందిగా, కోయిలమ్మ పాటలో ఎంతో స్వరం ఉందిగా, నా మనసే తనదందిగా. చందమామ ఎంతో దూరం అందుకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. చందమామ ఎంతో దూరం అందుకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. సూరజ్, ఇదంతా కళా నిజమో అర్థం కావట్లేదు. ఏది జీన్స్ లో తిరిగే అమ్మాయి ఇలా పంజాబీ డ్రెస్ లోకి మారడమా? కాదు, మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని అతని ఒళ్ళో చేరటం. నిజమే, మన పెళ్లి సమస్య ఇంత ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకోలేదు. మరేమనుకున్నా? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే విలన్తో ఫైట్ చేయటాలు, లేదంటే నేను ఎక్కడికైనా లేపుకుపోవటాలు జరుగుతాయి అనుకున్నాను. నీకు తెలుగు సినిమాలు బాగా వంట పట్టాయి అనుకుంటాను. ఊరికే సరదాగా అన్నానులే, కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానా? 5 అమ్మాయిల్ని 5 అబ్బాయిల్ని కానీ వాళ్ళకి తల్లిని కావాలనుకుంటున్నాను. చాలా ఇంకొందరు కావాలా? నాకైతే ఇంటి నిండా పిల్లలుంటే వాళ్ళ ఆలనా పాలన చూడాలనిపిస్తుంది. ఆర్తి, నీకు పిల్లలంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకంటే బుల్లి బుల్లి నడకలతో, ముద్దులలికే మాటలతో వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే చూడాలని నాకెంతో కోరిక తెలుసా? ఆర్తి, నాకే కాదు, మా డాడీకి కూడా. మా డాడీ మనం ఎప్పుడెప్పుడు పిల్లల్ని కని ఆయన చేతిలో పెడతామా అని ఎదురు చూస్తున్నారు. మరి నీకు? నాకు ఈ పిల్ల చాలు. ఈ పిల్ల నా పక్కనుంటే నాకు అసలు టైమే తెలీదు. నాకింక పిల్లలు ఎందుకు చెప్పు? అదేం కుదరదు. నీకు వద్దనుకున్నా నాకు కావాల్సిందే. సరే, నువ్వు అవునంటే నేను కాదంటానా? चांद का टुकड़ा मन का रसगुल्ला खाओ. నమస్తే సెక్రటరీజీ, నమస్తే. నాది పేరు రసిక్లాల్. నై సేట్ చమన్లాల్. నాది పేరు ఈ సిటీలో తెలవని వారు ఉండరు. మాది సిటీ జ్యువెలరీ షాపు పేరు వినని వాళ్ళు ఉండరు. మీకు ఎవరు కావాలి? నువ్వు కావాలి అని అంటాననుకున్నావు? నాయనై నాకు మీది బాస్ కావాలి. ఆయనతో మీకేం పని? గోళీలు ఆడుకుందామని. లేకపోతే ఏమిటి మేడం, మాది షాపు వదిలి ఇక్కడికి ఎందుకు వస్తాం? పైసల కోసం పైసలు. పైసలేంటి? మాది షాప్ కు పెద్ద పెద్ద కరోర్పతులు వస్తారు. మొన్న శ్రీదేవి బోని కపూర్ వచ్చారు, నిన్న ఆర్తి అగర్వాల్ వచ్చారు, రేపు రమ్య కృష్ణాజీ వస్తానని కబూరు చేశారు. అలాగే మీది మేడం మాది షాప్ కి వచ్చారు. సరే, ఇప్పుడేమంటావు? మేము వచ్చిన సంగతి మీది బాస్ కు చెప్తే వెళ్ళి కలుస్తాం. సరే, కూర్చోండి. ఒక విషయం మేడం, మీది గ్లామర్ మాకు నచ్చింది, మీది మాట మాకు పసందనిచ్చింది. ఒక్కసారి మీరు మాతో ఇంటికి వస్తే బాగుంటుంది. ఏంటి? అదే మేడం, మీరు మాది షాప్ కి వస్తే మాది దిల్ ఖుష్ అవుతుంది అంటున్నాం. నాకు మీరు వద్దు, మీ నగలు వద్దు. అయ్యా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. అరే మేడం, నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే వెళ్ళి మా డాడీతో చెప్పుకో. 50 లక్షలే కాదు, 50 కోట్లైనా ఖర్చు పెట్టుకునే హక్కు నాకుంది. ఆర్తి, చేసిన దానికి మర్యాదగా క్షమాపణ చెప్పు. నాకు సారీలు చెప్పటాలు, సంజాయిషీలు ఇచ్చుకోవటాలు అస్సలు అలవాట్లేదు.